quite unfortunate to see a very horrible visuals in the Lord Lakshmi Narasimha Swami temple at Yadadri in Telangana. The Honorable Chief Minister of Telangana and his two cabinet colleagues who belong to a particular community, upper class community, sit on the chair, and the Deputy Chief Minister was made to sit on the floor. One side Deputy Chief Minister who's a Dalit, the other side a backward class woman leader was made to sit next. What kind of a message, a symbolic message that the present government is trying to convey? Does it not reflect the feudalism? Does it not reflect the upper class hegemony? One class sits on a chair right royally, and the downtrodden section, though is the Deputy Chief Minister, made to sit on the floor. Certainly this is not a right thing and right symbol and a right gesture on the part of the present government. After all, as a minister or the Chief Minister, when you sit on a throne, a constitutional post, there is no caste for you. Everybody are equal. But unfortunately, the Bhatti Vikramarka, who is the Deputy Chief Minister, was made to sit on the floor, which signifies and symbolizes the feudal mindset of this government, which I think, having been sitting on the constitutional positions, should mend their ways. Otherwise, people will end you guys. Yadadri Lakshmi Narasimha Swami దేవాలయంలో కనబడతా ఉన్నాయి. ఒక పక్కన ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళేమో కుర్చీల మీద కూర్చుంటే, ఒక పక్కన ఒక దళిత బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం కాళ్లు బొబ్బలయ్యేటట్టు రాష్ట్రమంతా తిరిగినటువంటి ఒక బట్టి విక్రమార్క గారు కూర్చుంటే, మరో పక్కన ఒక బహుజన తల్లి మా అక్క సురేఖ అక్కను, ఇద్దరిని అటొక్కడని, ఒక దళిత బిడ్డను మరో విధంగా ఒక పక్కనేమో బహుజన అక్కను, ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి ముగ్గురు పెద్ద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూర్చున్నట్టు విజువల్స్ కనబడతా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దానిపైన బాధను కూడా వ్యక్తీకరిస్తా ఉన్నారు. పెద్ద కుర్చీల్లో కూర్చున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ రకమైనటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వాన్ని కావచ్చు, ఫ్యూడలిజాన్ని ప్రతిబింబించేటువంటి ఒక రీతిలో వ్యవహరించకూడదు. తప్పనిసరిగా అది భట్టి గారికో లేకపోతే అక్కడ కూర్చున్న సురేఖక్కకో అవమానం అని అంటలేను, ఆ వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు అవమానంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, దేవుడి దగ్గర అందరు సమానం. భగవాన్ కే సామ్నే ఇంకా ఒక కులం పెద్ద, ఇంకో కులం చిన్న, అందరూ సమానంగా కూర్చొని ఉండాల్సి ఉంటే, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మళ్ళా సాధారణ మంత్రులు పైన కూర్చున్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద కూర్చొని ఉన్నారు. అది ఎందుకో బాధ అనిపిస్తుంది. సరే, పార్టీ ఇంటర్నల్ అఫైర్ కావచ్చు, బట్ తప్పనిసరిగా సమాజంలో ఇవి ఒక నెగటివ్ సిగ్నల్స్ పంపిస్తుంది. ఇది ఆధిపత్య వర్గాల ఫ్యూడలిజం, అణచివేత వైఖరికి ఇవి ఒక ప్రతిబింబాలుగా కనబడతాయి. ఈ సరిదిద్దుకుంటే మంచిది అని చెప్పి నేను భావిస్తాను.